నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, భార్య భర్త దగ్గర దాచకూడని ఏదైనా విషయాలు ఉంటాయంటారా? తప్పకుండా అమ్మ. అద్భుతమైనటువంటి ప్రశ్న. హ్మ్. భార్యాభర్తలలో ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా దాపరికాలు అనేటువంటివి అస్సలు ఉండకూడదు. హ్మ్. ఎందుకంటే బెటర్ ఆఫ్ అంటే ఇప్పుడు అర్ధనారీశ్వరుడు ఈశ్వరుడు సాక్షాత్తు తన శరీరంలో సగం భాగాన్ని పార్వతీ అమ్మవారికి ఇచ్చేసిండు. అవును. సో ఎలాంటి దాపరికాలు కానీ ఎలాంటి పరిస్థితుల ప్రభావాలు కానివ్వండి ఏది లేకుండా ప్యూర్ హార్ట్తో ఉండేటువంటి వారికి మంచి లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ముందుకు వెళుతుంది. హ్మ్. ఏది ఏమైనప్పటికీ కూడా అర్ధనారీశ్వర తత్వము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కనుక శివపార్వతులకు సంబంధించి ఆ యొక్క ప్రేమ ఆప్యాయత లోక కళ్యాణార్థం వారు ఎంతటి అంటే ఒక పిల్లలను కనాలి అనేటువంటి భావనను కూడా వారు పక్కన పెట్టారు. అంటే ఒకానొక సందర్భంలో ఇక చాలా ఉంటుంది దానికి సంబంధించింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తలలో ఉండకూడనిది ఇందులో ఎస్పెషల్లీ భార్య భర్తతో లైక్ దాచకూడని ఒక 5 విషయాలు ఎవరికి తెలియని ఒక గొప్ప సత్యాలను మనం మన సోషల్ పోస్ట్ ద్వారా తెలియబరుస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏమిటయ్యా అని అనుకుంటే కనుక భార్యకు సంబంధించినటువంటి అంటే హెల్త్ రిలేటెడ్ కొందరు చెప్పరు బయటికి. అవును. వారికి వారే బాధపడిపోతుంటారు. వారికి వారే ఏమైంది అంటే ఏం కాలేదు కానీ అనుకుంటారు. హెల్త్ రిలేటెడ్ విషయాలను ఎట్టి కోశాన కూడా దాచకూడదు. భార్య భర్త వద్ద తన అనారోగ్య సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు దాచకుండా షేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మనసులో ఉండేటువంటి బాధ కోపము అదేవిధంగా మనకు నిరాశ అనేటువంటిది దాచకుండా షేర్ చేసుకోవాలి. ఇక రెండవది ఆర్థిక విషయాలు. ఇవాళ మీకు ఇంత డబ్బు ఇచ్చారు, ఇగో దీనికి ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ఖర్చు అయింది, ఇది పరిస్థితి, ఇగో ఇది చెప్పేసేయాలి అంతే. గట్టి కోశాన కూడా ఇగో 100 రూపాయలు మిగిలినాయి లేదా 1000 రూపాయలు మిగిలినాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పులు ఆదాయము అదేవిధంగా ఖర్చులు దాచకుండా చెప్పాలి. ఆరోగ్య సమస్యలు కూడా ఇందాక చెప్పాను. సో అది ఇంకా శారీరక లేదా మానసిక అనారోగ్య సమస్యల గురించి కూడా దాచకూడదు. సో ఇక్కడ మరీ ముఖ్యంగా భార్య భర్తతో అనేటువంటిది ఏ విషయాలు దాచకూడదు అనేది మరొకటి ఏమిటంటే కుటుంబ సమస్యలు ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు నిజాయితీగా పంచుకోవాలట. మరొకటి ఏమిటంటే భావాలు బాధలు గత తప్పులు గత జన్మలో అంటే లైక్ గత జన్మ అంటే ఒక 1 year బ్యాకో లేదా 6 months బ్యాకో లేదా వివాహం ముందో ఏదో జరిగిపోయినటువంటి విషయాలను ఇవి నిజాలు. ఎందుకంటే నమ్మకాన్ని కాపాడాలి అంటే నిజాయితీగా ఉండాలని చెప్పబడుతున్నది. భార్యాభర్తల బంధం అనేటువంటిది ప్రేమతో పాటు నమ్మకంపై కూడా నమ్మకంపైనే నిలుస్తుంది ఒకరినొకరు. కనుక దాపరికము అనేటువంటిది పనికిరాదు. సో ఇట్టి విషయాలను ఒకటి ఆరోగ్యము, ఒకటి వచ్చేసి ఆమెకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చును, అదేవిధంగా శారీరక మానసిక బాధలను అప్పులు ఆదాయాలు వీటికి సంబంధించినటువంటి విషయాలను ఏది కూడా దాచకుండా భర్తతో పంచుకోవడం ద్వారా ఖచ్చితంగా వారి యొక్క జీవితము 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. సో ఏదేమైనా వ్యక్తిగత జాతకరీత్యా కొంత శని దశను సప్తమాధిపతి కుజుని దశను కొన్ని దశలు వచ్చినప్పుడు కొంత ఏం జరుగుతుందంటే ఈగో ఫీలింగ్తో మాట్లాడుకోలేరు కొందరు. ఈగో ఫీలింగ్తో ఇప్పుడు మన మాట ఎదుటి వ్యక్తి వినడం లేదు అంటే మన పక్కన వ్యక్తి వినాల్సి వస్తుంది. ఈ పక్కన వ్యక్తి దగ్గరికి పోయింది అంటే విషయం తప్పింది అన్నట్టుగానే. సో కొంత రాంగ్ ట్రాక్గా వెళ్ళేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. ఇప్పుడు మనల్ని భార్యాభర్తలు ఒకరికొకరు ఓదార్చుకోవాలి. ఏ ఒక్కరు ఓదార్చకున్నా కూడా ఈ ఓదార్పు అనేది బయట నుంచి వారికి లభిస్తే అంతే జీవితం అంతే కథ. కనుక ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. జాతకంలో సప్తమ భావంలో సూర్యుడో కుజుడో 12వ భావంలో కుజుడో రాహువో ఉన్నా 8వ భావంలో కుజుడో రాహువో ఉన్నా కూడా కొంత గాడి అనేది పట్టాలు తప్పే పరిస్థితి ఉంటుంది. అది వారి వారి వ్యక్తిగత జాతకంలో చూసి చెప్పొచ్చు ఏమిటి ఏమన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయా ఏమిటి అనేటువంటి అంతే. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.